రాత్రి సమయం. ప్రపంచం మొత్తం నిద్రపోతుంది. కాని విశ్వం మేల్కొని ఉంటుంది. మీకోసం అద్భుతాలు చేయడానికి. ఇది మాయమాటలు కాదు. ఇది శక్తి యొక్క నియమం. క్వాంటం ఫిజిక్స్ యొక్క సత్యం. మీ ఆత్మ పిలుపు. ఈ రాత్రి కేవలం వినండి. మిమ్మల్ని మీరు అన్లాక్ చేసుకోండి. గ్రహించడానికి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ఈ రాత్రి యొక్క నిశ్శబ్ద తరంగాల్లో విశ్వం మీ లోపలికి దిగబోతోంది. మీరు సంవత్సరాలుగా కోరుకున్నది, మీరు పొందాలనుకున్నది, అదంతా ఈ ఒక్క రాత్రి శక్తిలో మేనిఫెస్ట్ అవుతుంది. ఒక్క రాత్రి మేనిఫెస్టేషన్కి అత్యంత శక్తివంత సమయం ఎందుకవుతుంది? కొందరు నిద్రపోతూ కేవలం ఒక భావననో, ఒక విజువలైజేషన్నో పంపితే కొద్ది వారాల్లోనే వాళ్ల జీవితం పూర్తిగా మారిపోతుంది కదా. ఎందుకు కొందరికోసం విశ్వం అలా పనిచేస్తుంది? ఏదో అదృశ్య శక్తి వాళ్ల మార్గాలన్నీ శుభ్రం చేస్తున్నట్టు. జవాబు దాగి ఉంది రాత్రి సమయం యొక్క రహస్యమైన శక్తిలో. పగలంతా గోల, ఆలోచనల గుంపు అలసిపోయి నిద్రపోతుంది. అప్పుడు ఒక తలుపు తెరుచుకుంటుంది. మీ అవచేతన మనసు, సబ్ కాన్షియస్ మైండ్ యొక్క తలుపు. ఆ తలుపు వెనకాల విశ్వం యొక్క పూర్తి శక్తి మీరు ఏ ఆదేశం ఇస్తారా అని ఎదురుచూస్తూ ఉంటుంది. మీరు మెలకువలో ఉన్నప్పుడు చైతన్య మనసు, కాన్షియస్ మైండ్ యాక్టివ్గా ఉంటుంది. అదే ఆలోచిస్తుంది, నిర్ణయాలు తీసుకుంటుంది. కాని అదే సమయంలో సందేహిస్తుంది, పోల్చుకుంటుంది, భయపెడుతుంది కూడా. కాని రాత్రి అవుతుంది కదా, శరీరం నెమ్మదిగా విశ్రాంతివైపు వెళ్తుంది. చైతన్య మనసు యొక్క పట్టు తగ్గిపోతుంది. అవచేతన మనసు పూర్తిగా యాక్టివ్ అవుతుంది. ఇక్కడే అద్భుతాల ప్రక్రియ మొదలవుతుంది బ్రదర్. రాత్రి సమయంలో మన మెదడు తరంగాలు మారిపోతాయి. మెలకువలో బీటా వేవ్స్లో ఉంటాం. వేగంగా, యాక్టివ్, ఆందోళనతో కూడిన స్థితి. నిద్రపోతున్నప్పుడు ఆల్ఫా, థీటా, డెల్టా వేవ్స్లోకి ప్రవేశిస్తాం. థీటా వేవ్స్ అర్ధం మెలకువ, అర్ధం నిద్ర. ఇక్కడే మీ ఊహ, అంతర్దృష్టి, లోపలి ప్రోగ్రామింగ్ అత్యంత శక్తివంతంగా ఉంటాయి. తరువాత డెల్టా వేవ్స్ గాఢనిద్ర. ఇక్కడ చైతన్య మనసు పూర్తిగా నిద్రపోతుంది. అవచేతన మనసు ఒంటరిగా విశ్వంతో సంబంధం పెట్టుకుంటుంది. ఎలాంటి సందేహం లేకుండా, భయం లేకుండా. ఇక్కడ ఆలోచనలు కాదు, ఆధ్యాత్మిక ఫ్రీక్వెన్సీ పనిచేస్తుంది. శబ్దాలు కాదు, శక్తి పనిచేస్తుంది. కర్మ కాదు, వైబ్రేషన్ పనిచేస్తుంది. ఈ స్థితిలో మీరు ఏదైనా భావిస్తే అది విశ్వానికి కేవలం కోరిక కాదు, ఆదేశమవుతుంది, కమాండ్ అవుతుంది. రాత్రి సమయం కేవలం విశ్రాంతి కోసం మాత్రమే కాదు, ఇది మీ ఆత్మవిశ్వంతో నేరుగా సంభాషించే రహస్య కిటికీ. మీ ప్రతి ఆలోచన, ప్రతి భావన రాత్రి నిశ్శబ్దంలో 100 రెట్లు శక్తివంతమవుతుంది. ఎందుకంటే అది నేరుగా అవచేతన మనసు నుంచి కాస్మిక్ ఎనర్జీతో కలుస్తుంది. మీరు భయం, బాధ, ఆందోళన, కోపంతో నిద్రపోతే అదే వైబ్రేషన్స్ విశ్వంలోకి వెళతాయి. అదే మీ జీవితంలో తిరిగి వస్తాయి. కాని మీరు కృతజ్ఞత, విశ్వాసం, సానుకూలతతో నిద్రపోతే విశ్వం మీకోసం మిరాకిల్ మోడ్లోకి మారిపోతుంది. ఇది అంధవిశ్వాసం కాదు బ్రదర్. న్యూరోసైన్స్, క్వాంటం ఫిజిక్స్ రుజువు చేసిన సిద్ధాంతం. ప్రసిద్ధ శాస్త్రవేత్త డాక్టర్ బ్రూస్ లిప్టన్ చెప్తారు, మీ అవచేతన మనసు మీ జీవితంలో 95% నియంత్రణ కలిగి ఉంటుంది. మరి ఆ అవచేతనం రాత్రి సమయంలోనే అత్యధిక ప్రోగ్రామింగ్ని గ్రహిస్తుంది. అంటే రాత్రి మీరు ఏమీ ఆలోచిస్తారో, ఏమీ భావిస్తారో అది కేవలం కల కాదు, రేపటి హకీకత్ అవుతుంది. కాబట్టి ఈ రోజునుంచి ప్రతి రాత్రి మీ ఇంటెన్షన్స్ క్లియర్ చెయ్యండి. ఆలోచనలు సానుకూలంగా ఉంచండి. శక్తిని తేలికగా, కృతజ్ఞతతో నింపండి. విశ్వం ఎప్పుడూ వింటూనే ఉంటుంది. కాని రాత్రి అత్యంత స్పందనాత్మకంగా ఉంటుంది. నిద్రపోయే ముందు ఏం చెయ్యాలి? రాత్రి ఆఖరి 1 గంట మీ జీవిత దిశను నిర్ణయించి సమయం. నిద్రపోయే ముందు మీ చైతన్య మనసు కంటి అవచేతన మనసుకి పవిత్రమైన సమయం. నిద్రలోకి వెళ్లిన తర్వాత మీ మనసులో ఉన్న ఆలోచనలు పూర్తి రాత్రి విశ్వంలో గుండెల్లో గుండెలు కొడుతూనే ఉంటాయి. ప్రతి ఆలోచన ఒక శక్తి బీజం. నిద్రపోయే ముందు నాటిన బీజం విశ్వంలో వైబ్రేషన్స్గా వ్యాపిస్తుంది. నెగటివ్, భయం, గందరగోళంతో నిండిన ఆలోచన అయితే విశ్వం అదే రకమైన సంఘటనలు, అనుభవాలు మీవైపు ఆకర్షిస్తుంది. కాని శాంతి, సానుకూలత, ప్రేమ, కృతజ్ఞతతో నిండిన ఆలోచన అయితే విశ్వం దాన్ని 1000 రెట్లు బలపరుస్తుంది. కాబట్టి ప్రతి రాత్రి నిద్రపోయే ముందు ఈ 3 విషయాలు తప్పనిసరి. 1. రిలీజ్ అండ్ లెట్ గో. వదిలేయడం. పగలంతా జరిగిన మంచి, చెడు, గందరగోళం, బాధ, దానితో నిద్రపోకండి. మీరే మీకు చెప్పుకోండి,
ఈరోజు యొక్క ప్రతి బాధ, చింత, గందరగోళం ఇవన్నీ విశ్వానికి అప్పగిస్తున్నాను. ఇక ఇది నా బాధ్యత కాదు. రోజూ బరువుని దిండు కింద పెట్టద్దు. గాలిలో ఎగరేయండి, బెలూన్లాగా. క్షమాపణ కూడా ఇక్కడే వస్తుంది. మీరు, ఇతరులు క్షమించండి. జరిగింది గతం. విశ్వం గతాన్ని చూడదు, మీ శక్తిని మాత్రమే చూస్తుంది. మీ శక్తి తేలికగా, స్వేచ్ఛగా ఉంటే విశ్వం అడ్డంకులు లేకుండా మీకోసం పనిచేస్తుంది. 2. గ్రాటిట్యూడ్, కృతజ్ఞత యొక్క అద్భుతం. హృదయపూర్వకంగా థ్యాంక్యూ అనండి. కళ్ళు మూసుకుని ఆత్మనుంచి చెప్పండి. థ్యాంక్యూ యూనివర్స్, నా జీవితంలో ఉన్న ప్రతిదానికి, నా శ్వాసలకి, శరీరానికి, కుటుంబానికి, ఆహారానికి, నా పోరాటానికి, నా నేర్చుకున్న పాఠాలకి థ్యాంక్యూ. కృతజ్ఞత అనేది మ్యాగ్నెటిక్ స్విచ్. సమృద్ధి, అద్భుతాలు, స్వస్థతని ఆకర్షిస్తుంది. పరిశోధనలు చెబుతున్నాయి, కృతజ్ఞతతో నిద్రపోయే వాళ్ళకి నిద్ర గాఢంగా వస్తుంది, మనసు శాంతంగా ఉంటుంది, విజయం త్వరగా వస్తుంది. ఎందుకంటే కృతజ్ఞత అత్యున్నత ఫ్రీక్వెన్సీ భావన, విశ్వంతో పర్ఫెక్ట్ అలైన్మెంట్ సృష్టిస్తుంది. 3. ఇంటెన్షన్, స్పష్టమైన ఆత్మీయ సంకల్పం. ఒక చిన్న స్వచ్ఛమైన సంకల్పం పెట్టుకోండి. నేను పూర్తి ఆరోగ్యం వైపు వెళ్తున్నాను. నేను నా జీవిత భాగస్వామిని కలుసుకోబోతున్నాను. నేను ఆర్థిక స్వేచ్ఛ వైపు అడుగులు వేస్తున్నాను. నేను శాంతి, ప్రేమతో నిండిన జీవితం గడుపుతున్నాను. కేవలం ఆలోచించొద్దు, భావించండి. అది ఇప్పటికే జరిగిపోయినట్టు. విశ్వం కోరికల మీద కాదు, వైబ్రేషన్ విశ్వాసం మీద పనిచేస్తుంది. స్పష్టమైన సంకల్పం పెట్టగానే మీ శక్తి లేజర్ ఫోకస్ అవుతుంది, విశ్వానికి కమాండ్ ఇస్తుంది. ఇదే నా లక్ష్యం, దీన్ని నా వైపు పంపు. ప్రయత్నం చెయ్యొద్దు, విశ్వసించండి. విశ్వాసంతో నిద్రపోతే పూర్తి రాత్రి విశ్వం మీ రియాలిటీని నిశ్శబ్దంగా రీడిజైన్ చేస్తుంది. ఈ రాత్రి ఇవే 3 మాత్రమే చెయ్యండి. అన్నీ వదిలేయండి, తేలికగా అవ్వండి. హృదయపూర్వకంగా కృతజ్ఞత చెప్పండి. ఆత్మనుంచి వచ్చిన సంకల్పం పెట్టుకోండి. ఈ 3 అడుగులు మీకు, విశ్వానికి మధ్య ఉన్న ఎనర్జీ బ్లాకేజెస్ని తొలగిస్తాయి. తర్వాత విశ్వం మిమ్మల్ని అద్భుతాలతో నింపకుండా ఆపే ఒక్క కారణం కూడా మిగలదు. ఎందుకంటే మీరు రిసీవర్లా, మ్యాగ్నెట్లా, కాస్మిక్ వెజల్లా తెరుచుకున్నారు. ఇక విశ్వాసంతో నిద్రలోకి జారుకోండి, విశ్వాన్ని దాని పని చేసుకుంటూ వదిలేయండి. గైడెడ్ నైట్ మేనిఫెస్టేషన్ రిచువల్. ఇప్పుడు కళ్ళు మూసుకోండి, సౌకర్యంగా పడుకోండి, శరీరాన్ని వదులుగా వదిలేయండి. పరిగెత్తటం లేదు, ఆలోచించటం లేదు, కేవలం లోపలికి దిగండి. గాఢంగా శ్వాస పీల్చండి, నెమ్మదిగా వదలండి. 1, 2, 3. ప్రతి శ్వాస విడిచినప్పుడు శరీరం నుంచి టెన్షన్ బయటికి వెళ్తోంది, మనస్సు తేలికవుతోంది, ఆత్మ గాఢంగా తెరుచుకుంటోంది. ఇప్పుడు నెమ్మదిగా మీకు మీరు చెప్పుకోండి, నేను శాంతంగా ఉన్నాను, నేను స్వేచ్ఛగా ఉన్నాను, విశ్వం నా కోసం పనిచేస్తోంది. ఈ మాటలని భావించండి, కేవలం చెప్పడం కాదు, గుండెల్లో పడనివ్వండి. ఇప్పుడు ఊహించుకోండి, మీ తలపైన ఆకాశంలో నుంచి నీలం రంగు మెరిసే శక్తి నెమ్మదిగా దిగుతోంది. చాలా మెల్లిగా, చాలా మృదువుగా, కాని అపార శక్తితో. ఆ శక్తి మీ తలని తాకుతోంది, మీ మెదడు యొక్క అలసట అంతా కడిగేస్తోంది. ప్రతి టెన్షన్, ప్రతి నెగిటివ్ ఆలోచన నెమ్మదిగా కరిగిపోతోంది. ఇప్పుడు కళ్ల వెనకాల దిగుతోంది, మీ దృష్టిని స్పష్టం చేస్తోంది. ఇక మీరు మీ భవిష్యత్తుని స్పష్టంగా చూడగలుగుతున్నారు. గొంతులోకి వస్తోంది, సంవత్సరాలుగా దబ్బి ఉన్న మాటలన్నీ విడుదలవుతున్నాయి. మీ గొంతు తెరుచుకుంటోంది. సత్యం, అభివ్యక్తి శక్తి మళ్లీ మేల్కొంటున్నది. ఇప్పుడు హృదయంలోకి దిగుతోంది. అక్కడ ఉన్న గాయాలు, బాధలు, గత జ్ఞాపకాలు కరిగిపోతున్నాయి. వెచ్చని ప్రేమతరంగం మొత్తం ఛాతీలో వ్యాపిస్తోంది. విశ్వం చెబుతోంది, నువ్వు ప్రేమించబడ్డావు, నువ్వు సురక్షితంగా ఉన్నావు, నువ్వు పూర్తి. ఇప్పుడు కడుపులోకి వెళ్తోంది. మీ ఆత్మవిశ్వాసం, శాంతి రెండూ ఒకేసారి మేల్కొంటున్నాయి. ఇప్పుడు మొత్తం శరీరంలో ప్రవహిస్తోంది. ప్రతి సెల్లు, ప్రతి నరం, ప్రతి భావన కాంతితో నిండిపోతోంది. ఇప్పుడు నెమ్మదిగా విశ్వాన్ని పిలుస్తూ అనండి, ప్రియమైన విశ్వమా, నేను గ్రహించడానికి తెరుచుకున్నాను. నేను సమృద్ధి, ప్రేమ, అద్భుతాలకు అర్హుణ్ణి. థ్యాంక్యూ యూనివర్స్, థ్యాంక్యూ, థ్యాంక్యూ. ప్రతి థ్యాంక్యూతో విశ్వం మరింత దగ్గరవుతోంది. మీరు విశ్వం నుంచి వేరు కాదు, మీరే విశ్వం.
ఈ సృష్టి మొత్తం మీతో కలిసి పనిచేస్తోంది. ఇప్పుడు మీ ముందు ఒక విశాల కాంతి తలుపు తెరుచుకుంటోంది. ఆ తలుపు వెనకాల మీరు కోరుకున్నదంతా ఉంది. ప్రేమ, డబ్బు, శాంతి, ఆరోగ్యం, గౌరవం, విజయం. ఇప్పుడు ఆ తలుపులో అడుగుపెట్టండి. మీరిప్పుడు ఆ ప్రపంచంలో ఉన్నారు. అక్కడ అసాధ్యమనేదే లేదు. ఇప్పుడు కొన్ని అఫర్మేషన్స్ మీకు మీరు చెప్పుకోండి. నేను విశ్వశక్తితో పూర్తిగా అనుసంధానమై ఉన్నాను. నా ఆలోచనలే నా హకీకత్ అవుతున్నాయి. నా జీవితంలో అద్భుతాలు జరుగుతున్నాయి. నేను కోరుకున్నదంతా నా వైపు ఆకర్షితమవుతోంది. థాంక్యూ యూనివర్స్ ఫర్ అన్లిమిటెడ్ బ్లెస్సింగ్స్. నేను కోరిన ప్రతిదీ ఇప్పటికే నా వైపు వస్తోంది. నేను పూర్తిగా సురక్షితంగా ఉన్నాను. విశ్వం నాతో ఉంది. థాంక్యూ, థాంక్యూ, థాంక్యూ. ప్రతి అఫర్మేషన్తో విశ్వం యొక్క ఫ్రీక్వెన్సీ మీతో సరిగ్గా సమమవుతోంది. ప్రతి ఆలోచన కొత్త భవిష్యత్తుని సృష్టిస్తోంది. ఇప్పుడు కొద్దిసేపు నిశ్శబ్దంగా పడుకోండి. ఏమీ ఆలోచించకుండా కేవలం విశ్వశక్తిని భావించండి. ఇది కల కాదు, మేనిఫెస్టేషన్ యొక్క ప్రారంభం. నిద్రపోతున్నప్పుడు ఒకే భావనతో పోండి. నేను కోరినది నాకు వస్తోంది. థాంక్యూ యూనివర్స్, అద్భుతాలు ఇప్పటికే మార్గంలో ఉన్నాయి. ఈ అనుభవం మీ హృదయాన్ని తాకిందా? అయితే ఈ వీడియోను 7 రోజులు ప్రతి రాత్రి వినండి. మీ హృదయం తాకిందా? మీరు కూడా విశ్వశక్తిని ఇప్పుడు అనుభవిస్తున్నారా? అయితే ఈ పవిత్ర శక్తిని ఇతరులకు కూడా అందించండి. లైక్ చేయండి, కామెంట్లో థాంక్యూ యూనివర్స్ అని రాసి మీ సంకల్పాన్ని మళ్లీ చెప్పండి. ఈ సోల్కి అత్యంత అవసరమైన వాళ్లకి షేర్ చేయండి. మీరు ప్రతిరోజు ఇలాంటి డివైన్ ఎనర్జీతో అనుసంధానం కావాలి అంటే ఇప్పుడే ద పవర్ వితిన్ యూనివర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ్నుంచే మీ కొత్త జీవితం, మీ నిజమైన అద్భుతం మొదలవుతోంది.